నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత కేవలము ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పాలనాపరమైనటువంటి ఆ కార్యక్రమాలు వాటిలో బిజీ అయిపోయాడు. పార్టీని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం లేదు, నాయకులను పట్టించుకోవడం లేదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని చెప్పి జన సైనికులు వాపోయేవాళ్ళు. సో దానికి చెక్ పెడుతూ నిన్న రాజమండ్రి వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించాడు. సమావేశం నిర్వహించి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా 2.5 సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీలో ఏం జరుగుతూ ఉంది, నాయకులకు మరియు కార్యకర్తలకు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాయకులకు మరియు మనం పొత్తులో ఉన్నాము కాబట్టి ఇతర పార్టీ నాయకులకు ఏం జరుగుతూ ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పించుకున్న తరువాత ఆయన సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట పార్టీలో ఒకడే సుప్రీం, అది నేను గీసిన లైన్లోనే అందరూ నడవాలి, నడిచి తీరాలి. లేదు నేను ఈ లైన్లో నడవలేను అంటే దయచేసి బయటకు వెళ్ళిపోయండి. ఇక్కడ ఒకటే రూల్ ఉంటుంది, అది సేనాని రూలు. ఈ రూల్ అందరూ పాటించాల్సిందే అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. అలా ఉంటేనే పార్టీని నడపగలుగుతాము. ఇప్పుడు ఉదాహరణకు తాను పట్టిన కుందేలుకు 2 కాళ్ళు అని చెప్పి ఎవరైనా ఒక పార్టీ నాయకుడు చెప్పినప్పుడు వాళ్ళ క్యాడర్ అంతా అవును 2 కాళ్ళు అంటారు. కానీ జనసేన పార్టీలో మాత్రం ఎట్లా తయారైంది పరిస్థితి అంటే, కుందేలుకి ఎందుకు 2 కాళ్ళు ఉంది, కుందేలుకి 4 కాళ్ళు ఉండాలి కదా అని ఒకడు, 3 కాళ్ళు ఉండాలి కదా అని ఒకడు, అసలు కాళ్ళు ఏమైందని ఒకడు, ఈ విధంగా ఎచ్చ ప్రశ్నలు వేసి ఏదైతే మనం చెప్పినటువంటి విషయం ఉందో దాన్ని డైల్యూట్ చేస్తూ ప్రతి ఒక్కడు ఒక రాజకీయ విశ్లేషకుడు లాగా, ప్రతి ఒక్కడు ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లాగా దాన్ని పోస్ట్ మార్టం చేస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. నేను పట్టిన కుందేలుకు 2 కాళ్ళంటే 2, 1 కాలంటే 1, అది నమ్మాలి, నమ్మి తీరాలి. అప్పుడే పార్టీని నడపగలుగుతాము. నేను గీసిన గీతలోనే నడవాలి, నేను పెట్టిన రూల్స్ అన్నీ పాటించాలి. నాకు నాదెండ్ల మనోహర్ నచ్చడు, నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి నచ్చడు, లేకపోతే నాకు కందుల దుర్గేష్ నచ్చడు, ఇంకొకటి నచ్చడంటే కుదరదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చినటువంటి వ్యక్తికి నేను ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అతనికి రెస్పాన్సిబిలిటీగా ఉండి అతను అడిగిన దానికి సమాధానం చెప్పవలసిందే అని చెప్పి తేల్చి పారేశాడు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవులు పొందిన తర్వాత మెత్తబడ్డారు. మీరు మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి పోటీ పడి మరి వైఎస్ఆర్సీపీ పార్టీతో పనిచేసినటువంటి ఆ స్ఫూర్తి ఇప్పుడు కనబడడం లేదు. పదవులు వచ్చిన తర్వాత పెద్దరికం వచ్చేసింది. పదవులు కావాలంటారు. నా మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎందుకు స్పందించడం లేదు? ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని ఈ విధంగా తయారవుతా ఉన్నారు. సో పని చేయకపోతే పదవులు రాదు, ఇవ్వను, కాబట్టి పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేయబోతున్నాను అని చెప్పి మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని మొత్తాన్ని రద్దు చేసేశాడు. ఎందుకు రద్దు చేశాడంటే, మొన్న ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనేమి పవన్ కళ్యాణ్ గారు చెబితేనే కదా వెళ్ళాడు. వెళ్తే ఆయన ముందరే కొట్లాటలు, ఆయన ముందరే బాహాబాయికి దిగి వీళ్ళు పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్స్ కి ఎక్కి రసాభాస చేశారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఒక ఆయుపట్టులాగా దొరికింది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలను బయటకు వచ్చి చెప్పి రసాభాస చేసి వాళ్ళు కావాలనే వాళ్లకు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఆయుధాలు చేతికిస్తా ఉన్నారని చెప్పి సో మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసేశాడు. నేను ఒక వ్యక్తిని పంపించానంటే అతనే ఫైనల్, కానీ డెసిషన్ మాత్రం నేనే తీసుకుంటా. మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మీరు సహకరించవలసిందే, సహకరించి తీరవలసిందే. మీరు విజయ్ పార్టీని చూపించి అలా ఎందుకు చేయడం లేదు, ఇలా ఎందుకు చేయడం లేదంటే, విజయ్ పార్టీలో అభిమానులు అందరూ కార్యకర్తల్లాగా మారి విజయ్ ఏం చెప్తే అది చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ప్రాణం ఇస్తా, జగన్కి ఓటేస్తా అనే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి అప్పుడు మనం ఓడిపోయాము. అక్కడ విజయ్కే ప్రాణం ఇస్తాం, విజయ్కే ఓటేస్తామని వేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్కి ప్రాణం ఇస్తాం, జగన్కి ఓటేస్తామని 2019లో ఆ విధంగా వేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇక మీదట జనసేన పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేయబోతున్నాము. అదేవిధంగా 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టబోతున్నాము. ఖచ్చితంగా ఆగస్టు 14 లోపల రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గం మొత్తాన్ని ప్రకటించనున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే వర్క్ చేశారో వాళ్ళు మీకు పార్లమెంటు టెంపరరీ కమిటీ ఒకటి వేస్తాను, వాళ్ళకి వచ్చి చెప్పండి. వాళ్ళు మొత్తం డేటాను నా దగ్గరికి తీసుకొస్తారు, నేను ఫైనల్ చేస్తాను. సో ఎప్పటి నుంచో 2007 నుంచి అనుకుంటా ఉన్నాను ఈ విధంగా చేయాలని. సో ఇప్పుడు కుదిరింది, ఖచ్చితంగా చేస్తాను. సో ఆగస్టు 14 లోపు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కార్యనిర్వహణ
అవగాహన టీం ఏదైతే ఉందో దాన్ని మనము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ ఆగస్టు 15కు ఆ కార్యవర్గమే అక్కడ పార్టీ ఆఫీస్ లో జెండా కూడా ఎగరవేయబోతుంది అని చెప్పి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సో ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో, నేను ఒక డెసిషన్ తీసుకున్నానంటే అది ఏదో పార్టీకి భయపడో లేకపోతే ఏదో జరగబోతుందో అని కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఆ డెసిషన్ తీసుకుంటాను. సో కూటమిలో గొడవలు లేవంటే ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయి, సర్దుకుపోవాలి. ఎందుకంటే ఇది 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ కాదు, 2 పార్టీల మధ్య ఉన్నటువంటి గొడవలు కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు సంబంధించినటువంటి, ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ తమిళనాడు పాలిటిక్స్ వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. కాబట్టి ఇక మీదట జనసేన పార్టీలో ఒక్కడే సుప్రీం ఉంటాడు, అది నేనే. నేను గీసిన గీతలోనే మీరందరూ నడవాలి. వ్యూహం నేనే రచిస్తాను, ఈసారి కూడా మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఎప్పుడైతే నా వ్యూహం బెడిసి కొడుతుందో అప్పుడు చూద్దాము. అంతవరకు జనసేనకు ఒక్కడే సేనాని, సేనాని మాట సేన ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.